హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకుని పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో ఇది ట్యూస్డే వ్లాగ్. యాజ్ యూజువల్ కానీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మార్నింగే లేచి రైస్ పెట్టి ఇంకా మిల్క్ పెట్టేశాను. అవి వచ్చేసి బియ్యం కడిగిన నీళ్ళు అనమాట. బియ్యం కడిగిన నీళ్ళు మొక్కలకు వేస్తే చాలా మంచిది. మొక్కలు మంచిగా గ్రో అవుతాయి. సో ఇంకా రోజు తీసుకుని పెట్టుకుంటాను. ఇంకా బాల్కనీ క్లీన్ చేయలేదన్నమాట. సో అందుకే ఇంకా వేయలేదు. ఒకవేళ మొక్కలకు వేసేస్తే బాల్కనీలోకి వాటర్ వచ్చేస్తున్నాయి కుండీల్లోంచి. సో మొత్తం తడిచిపోతే క్లీన్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అందుకే ఫస్ట్ బాల్కనీ క్లీన్ చేసాక అప్పుడు మొక్కలకి నీళ్ళు వేస్తున్నాను అనమాట. ఇది ట్యూస్డే వ్లాగ్. అసలు యాక్చువల్గా మండే కూడా స్టార్ట్ చేశాను అనమాట లాంగ్ వీడియో షూట్ చేద్దామనేసి. కానీ కుదరలేదు. ఏవో చిన్న చిన్న 2-3 వీడియోలు అయితే షూట్ చేశాను. అదొక షార్ట్ వీడియో కింద అప్లోడ్ చేసేస్తాను. ఇది ట్యూస్డే వ్లాగ్ కదా. సో పిల్లలిద్దరికి స్కూల్ ఉంది. ఇంకా ఐషుకి అయితే ఫ్రైడ్ రైస్ చేయమని చెప్పింది అనమాట. అందుకే ఇంకా గ్రీన్ పీస్ ఒలుచుకొని పెట్టుకున్నాను. క్యారెట్ కూడా తీసుకొని పెట్టుకున్నాను. కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే టీ పెట్టేసుకున్నాను. ఐషుకి ఇంకా ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి. 6th నుంచి ఎగ్జామ్స్ అనమాట ఐషుకి. సో ఇంకా చదువుకుంటుంది. కన్నడ లెటర్ రైటింగ్ ఉంటుంది కదా, అది ప్రాక్టీస్ చేసుకుంటుంది. మనకు కూడా చిన్నప్పుడు ఉండేవి కదా తెలుగు లెటర్ రైటింగ్ అని చెప్పేసి, ఇంగ్లీష్లోని కూడా ఉండేవి. ఇంకా ఐషు వాళ్ళకి కన్నడ సబ్జెక్ట్ కూడా ఉంటుంది కాబట్టి సో అది ప్రాక్టీస్ చేసుకుంటుంది అనమాట. ఈ ఆయిల్ కంటైనర్ ఉంది కదా, అది ఎంత ఇబ్బంది పెడుతుందంటే నన్ను ఓపెన్ అవ్వట్లేదు. అందులోంచి ఆయిల్ అయిపోయిందనమాట డబ్బాలోని. మళ్ళీ దాన్ని ఆయిల్ వేసుకుందామంటే అది క్యాప్ ఓపెన్ అవ్వట్లేదు అనమాట. అందుకే ఇంకా ఆయిల్ డబ్బా ఉంటుంది కదా పెద్దదే, అదే తీసుకుని బయట పెట్టుకుని డైరెక్ట్గా డబ్బాలోంచి వేసేసుకుంటున్నాను. ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఓపెన్ చేయమని చెప్పాలి. నాకైతే అస్సలు ఓపెన్ అవ్వట్లేదు, జారిపోతుంది. వీటికన్నా మనం డబ్బాలో స్పూన్ వేసుకుని పెట్టుకుంటాం కదా ఆయిల్, సో అది బెటర్ అనిపిస్తుంది అనమాట. అమ్మాళ్ళు అలాగే పెట్టుకుంటారు. సో అందుకేనేమో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. ఇంకా ఇవి అసలు యాక్చువల్గా ప్యాక్ ఆఫ్ 2 వచ్చినాయి. పక్కన చాక్స్ అవి పెట్టాను కదా, అది కూడా ఈ ఆయిల్ కంటైనర్ అనమాట. ఏమైందంటే ఒకరోజు ఓపెన్ చేసి ఒక్కసారి ఆయిల్ వేశాను. తర్వాత ఆయిల్ అయిపోతే మళ్ళీ రీఫిల్ చేసుకుందామని ఓపెన్ చేశాను. పైన గ్లాస్ కదా, చెయ్యి తగిలి కింద పడి పగిలిపోయింది అనమాట గ్లాస్ది. సో ఇంకా దాని కింద దాంట్లో అలా చాక్స్ అవన్నీ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకోటి కొత్తది ఉంది కదా అని చెప్పేసి అది ఓపెన్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడేమో ఇది చాలా ఇబ్బంది పెడుతుంది. ఫైనల్గా ఫ్రైడ్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే ఐషు తిందనమాట పెప్పర్ పౌడర్ వేస్తే. అందుకే లైట్గా కొంచెం కారం వేసి చేసేసాను. సోయా సాస్ అది వేసి. ఇంకా టొమాటో కెచప్ ఉంటే చాలు, అది ఏ ఫ్రైడ్ రైస్ అయినా సరే మాట్లాడకుండా తినేస్తుంది. ఇంకా పొటాటో రైస్, గోబీ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలా డిఫరెంట్గా చెప్తుంది అనమాట చేసి పెట్టమని. ఇంకా మా చిన్నోడైతే అలాంటి ఫ్రైడ్ రైస్లు ఏమీ తిండు. ఓన్లీ వామ్ అన్నం ఒక్కటే తింటాడు. వామ్ వేసి చేస్తాం కదా వామ్ రైస్, అది చాలా ఇష్టంగా తింటాడు. అది హెల్త్కి కూడా మంచిది అనమాట. ఇంకా పులిహోర కూడా తింటాడు. పులిహోర అంటే కూడా ఇష్టము. చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర అయితే అస్సలు తినరు పిల్లలిద్దరు కూడాని. ఇంకా నిద్ర లేపుతున్నాను. లేపేటప్పుడు కొంచెం గట్టిగా మనం లేపినా కూడా ఏడుస్తాడనమాట. సో ప్యాంపర్ చేసుకుంటూ లేపాలి. వన్స్ లేచేసాడంటే ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోతాడు. ఇంకా ఐషుకి అయితే జడ వేస్తున్నాను. ఈ జడ వేసేటప్పుడు పాపిడి అస్సలు ఎంత దారుణంగా వస్తుందంటే, ఘాట్ రోడ్స్ ఉంటాయి కదా సేమ్ అలానే వస్తుందన్నమాట. ఒక్కరోజు ఒకలా వస్తే ఇంకొక రోజు ఒకలా వస్తుంది. సరిగ్గా రావట్లేదు పాపిడి. ఏదో ఒక రోజు మాత్రం ఒక జడ వేసానంటే ఇంక అస్సలకే రావట్లేదు అనమాట వాళ్ళ పాపిడి. మేమైతే రెగ్యులర్గా రోజు చిన్నప్పుడు 2 జడలే వేసేసుకునేవాళ్ళము. ఈవెన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ దాకా కూడా 2 జడలే. సో హెయిర్ ఇలా పైన దువ్వితే చాలు, పాపిడి తీయాల్సిన పని లేకుండానే పాపిడి దాని అంతటదే వచ్చేసేది అనమాట మాకు. స్ట్రైట్గా తీసేవారు పాపిడి మాకైతే అప్పుడు. ఇప్పుడైతే ఐషుది నిజంగా ఘాట్ రోడ్స్ ఉంటాయి కదా సేమ్ అలానే వస్తుంది. పాపిడి అస్సలు బాగా రావట్లేదు. మధ్యలో మేడం గారు పోనీ టైల్స్ ఒక జడ వేయించుకుంటారు కదా, ఇంకా అలాంటప్పుడు అయితే ఇంక అస్సలు రావట్లేదు అనమాట. ఇవాళ బ్రేక్ఫాస్ట్ చాక్లెట్ బ్రెడ్ అనమాట. ఆ బ్రెడ్కి ఎంత చాక్లెట్ పెట్టించినా కానీ మనం స్ప్రెడ్ చేసిన స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్ నాకుతారనమాట ఇద్దరు కూడా. అదేం సాటిస్ఫాక్షన్ వీళ్ళిద్దరికీ కూడా. ఇంకా ఐషు అయితే బ్రేక్ఫాస్ట్ చేసేస్తుంది. ఇంక ఇప్పుడు మా చిన్నోడిని ఆల్రెడీ స్నానం చేయించేసి రెడీ చేసేసాను. ఇంకా మా చిన్నోడికి కూడా చాక్లెట్ పెట్టేస్తున్నాను అనమాట బ్రెడ్కి. మా చిన్నోడు ఎర్లీగా నిద్ర లేవడానికి రీజన్ ఇది ఒకటి. చాక్లెట్ బ్రెడ్ ఇస్తానని చెప్తే ఫాస్ట్గా నిద్ర లేచేసాడనమాట. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇదే ఈ ఇద్దరికి కూడా. మా చిన్నోడు స్కూల్ నుంచి మెసేజ్ చేశారు స్నాక్స్కి ఓన్లీ ఫ్రూట్సే పెట్టమని. మా చిన్నోడు తినేదే 1-2 ఫ్రూట్స్ అనమాట. ఇంకా వాటిని నేను ఎలా పెట్టాలో అర్థం కావట్లేదు. తినేదే గ్రేప్స్, వాటర్ మిలన్ అనమాట. బనానా కూడా తింటాడు. నిన్న గ్రేప్స్ పెడితే స్కూల్కి, గ్రేప్స్ తినేటప్పుడు లాస్ట్ గ్రేప్ తినేటప్పుడు అంట వామిటింగ్ వచ్చినట్టు అనిపించింది. సో ఇంకా గ్రేప్స్ వద్దని చెప్తున్నాడు అనమాట. ఇంకా వాటర్ మిలన్ ఉంటే ఇవాళ వాటర్ మిలన్ పెడుతున్నాను. అది కూడా తింటాడో తిండో అని డౌట్. ఈ లోపల ఐషుకి స్కూల్ టైం అయిపోతుందని బస్ ఎక్కించేసి ఇంటికి వచ్చేసాను అనమాట. ఈ వాటర్ మిలన్ కట్ చేయడమే కానీ లోపల సీడ్స్ తీయడం చాలా పెద్ద టాస్క్ అనమాట. ఇంకా వాటర్ మిలన్ ఒకవేళ తినలేకపోతే కనుక అట్లీస్ట్ కాజు అన్న తింటాడని చెప్పేసి కాజు కూడా కొంచెం పెట్టాను. తింటాడో తెచ్చేస్తాడో ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత చూడాలి.
స్కూల్ క్యాబ్ టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా తీసుకుని వెళ్ళి ఎక్కించేసి వచ్చేసాను. ఇంక ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయలేదు. పిల్లలిద్దరూ బ్రెడ్ తిన్నారు కదా, సో ఇంకా హాఫ్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టానన్నమాట. ఆఫ్టర్నూన్ పిల్లలు వచ్చిన తర్వాత తింటారని వాటర్ మిలన్. మా చిన్నోడికి బాక్స్లో పెట్టగా ఇంకొక చిన్న ముక్క ఉండిపోయింది అనమాట. సో అదైతే నేను కట్ చేసుకున్నాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఇదే అనమాట నాకు. మార్నింగే బ్రేక్ఫాస్ట్ ఏం తినకుండా ఇలా ఫ్రూట్స్ తింటే భలేగా అనిపించింది. కడుపులో చల్లగా ఉంది, ప్లస్ చాలా లైట్గా అనిపించింది అనమాట. మేబీ డైటింగ్ చేసేవాళ్ళు అందుకనేమో బ్రేక్ఫాస్ట్ అదంతా స్కిప్ చేసేసి ఇలా ఫ్రూట్స్ ఇవన్నీ తింటారు. ఇంకా బ్రేక్ఫాస్ట్కి చాలా ఇబ్బంది అయిపోతుంది, ఇడ్లీ పిండి అయిపోయింది అనమాట. సో అందుకే దోశలకి పప్పు ఇంకా మినపప్పు రైసు 2 నానబెట్టాను అనమాట విడివిడిగాని. ఇంకా మార్నింగ్ ఐషుకేమో వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేసాను కదా, కర్రీ ఏం చేయలేదు. ఇంకా హాఫ్ బాయిల్ కింద వేసుకుంటున్నాను అనమాట నాకు. ఇంకా మా చిన్నోడికి కూడా ఆమ్లెట్ వేసేసి ఆమ్లెట్ కలిపి తినిపిస్తే తింటారు. మీలో ఎంతమంది ఆమ్లెట్ రైస్లో కలుపుకొని తింటారో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే తింటారనమాట. మా హస్బెండ్ అలవాటు చేశారు, ఆయన తింటారు. ఆయన చూసి ఇంకా పిల్లలు కూడా నేర్చుకున్నారు అలాగా. సో కర్రీ ఏం లేకపోయినా కానీ ఆమ్లెట్ వేసిస్తే అన్నంలో కలుపుకొని తింటారు. నేను కూడా చాలాసార్లు తిన్నాను, బాగుంటుంది అలా కూడా టేస్ట్. సో నేనైతే హాఫ్ బాయిల్ వేసుకుని కొంచెం పికిల్ వేసుకుని తినేసాను. మా చిన్నోడికేమో ఆమ్లెట్ వేసి కలిపేసి తినిపించేసాను అనమాట. ఇంకా ఈవినింగ్ వచ్చేసి పప్పు నానబెట్టాను కదా దోశలకి, ఇంకా అదైతే క్లీన్ చేసేసుకున్నాను. దోశల పిండి ఒకటే కదా, ఇడ్లీకి నానబెట్టలేదు, ఇంకా అందుకనే మిక్సీలో వేసేసుకుంటున్నాను. సో పిండి అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. మా మ్యారేజ్ అయిన కొత్తలో గ్రైండర్ ఉండేది కాదు, అప్పుడు ఇలానే మిక్సీలో వేసి పిండాడి ఇడ్లీ రవ్వ కలిపి ఇడ్లీలు వేసానమాట. అవి ఎంత గట్టిగా వచ్చినాయి అంటే అసలు చాలా గట్టిగా అదో రకంగా వచ్చినాయి ఇడ్లీలు. ఫస్ట్ టైం అలాంటి ఇడ్లీలు తింటాము. ఇంకా ఇడ్లీ పిండి కొంచెం ఉంటే ఇలా రొట్లాగా వేసేసాను పిల్లలు తింటారని చెప్పేసి. నా కోసమేమో టీ పెట్టుకున్నాను, ఈవినింగ్ అయిపోయిందని. పిల్లలకేమో రాగిజావ కాచేసి చల్లారి అనమాట. ఐషు ట్యూషన్కి వెళ్ళిపోయింది. నైట్ డిన్నర్లోకి చపాతీ కావాలని అడిగారు. సో ఇంకా పొటాటో గ్రీన్ పీస్ కర్రీ చేసేస్తున్నాను. చపాతీ పిండి కూడా కలిపేసి రెడీగా పెట్టానమాట. ఇంకా ఐషు ట్యూషన్ నుంచి వచ్చే టైంకి చేసి ఉంచుదామని చెప్పేసి ఇంకా మా చిన్నోడి చేత హోంవర్క్ చేపిస్తున్నాను. బుక్స్ ఉన్నాయి కానీ మా చిన్నోడు మాయమైపోయాడు. ఇంక ఇది డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలిద్దరూ చదువుకుని హోంవర్క్స్ అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఈ రాళ్ళు తీసుకుని ఆడుకుంటున్నారు. ఈ రాళ్ళట మీలో ఎంతమందికి ఆడడం వచ్చో కామెంట్ చేయండి. మా చిన్నోడైతే భలేగా ఆడుతున్నాడు అనమాట. చూడండి, మీకు కూడా తెలుస్తుంది ఎలా ఆడుతున్నాడో. మేమైతే చిన్నప్పుడు రెగ్యులర్గా ఇంకా చింతపిక్కలాట ఆడుకునే వాళ్ళము సమ్మర్ వచ్చిందంటే. సో మా చిన్నోడు చూడండి ఎలా ఆడుతున్నాడు. ఈ టెక్నిక్ తెలిస్తే కనుక మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.